హలో ఎవ్రీవన్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్. మీ గోదావరి అమ్మాయి మౌనిక. ఈరోజు మనం అత్యంత పురాతనమైన శివుని ఆలయానికి వచ్చాము. దీనిని భోగనందీశ్వర ఆలయం అని పిలిచెదరు. భోగనందీశ్వర దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ నంది గ్రామంలో ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణంలో విశాలమైన ప్రదేశం. ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినది. భారతదేశంలో పురావాస్తు సర్వే ప్రకారం బనాక్వీన్ రత్నావళి అనేవారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయము గంగాస్, పల్లవాస్, చోళాస్, హోయసాలాస్, బనా అండ్ మరియు విజయనగర రాజుల చేత పాలింపబడినది. తరువాత కాలంలో టిప్పు సుల్తాన్ వంటి రాజవంశీయులు ఆధ్వర్యంలో ఉన్నది. ఇది భోగనందీశ్వర మరియు అరుణాచలేశ్వర ఆలయ మహాద్వారం. ఇది అరుణాచలేశ్వర మరియు భోగనందీశ్వర జంట ఆలయాల గోపురం. ఇది భోగనందీశ్వర ఆలయ ప్రవేశం. ఆలయ ప్రాంగణంలో ఒక జత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దక్షిణ మూలలో నెలకొని ఉన్న అరుణాచలేశ్వర దేవాలయం, ఉత్తర వైపున ఉన్న భోగనందీశ్వర దేవాలయం చోళరాజులు నిర్మించారు. రాజేంద్ర చోళునిగా భావించే ఆలయ సముదాయంలో రాజును వర్ణించే శిల్పం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. భోగనందీశ్వర దేవాలయం వివిధ దశలలో శివునికి అంకితం చేయబడినది. దేవాలయ ముందు మండపంలో అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు, వాటి శిల్పాలు మనం చూడవచ్చు. అరుణాచలేశ్వర క్షేత్రం శివునికి బాల్య రూపంలో అంకితం చేయబడినది. అయితే ఇక్కడ భోగనందీశ్వర క్షేత్రం శివుణ్ణి యువకునిగా పూజిస్తుంది. ఈ రెండు ప్రధాన పుణ్యక్షేత్రాల మధ్య శివును మరియు పార్వతీ వివాహాన్ని వర్ణించే చిన్ని ఉమామహేశ్వర మందిరం ఉన్నది ఇక్కడ. ఇది కొత్తగా పెళ్ళైన జంటలకు ఆశీర్వాదం కోసం ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది. ఇది వివాహాంతరం గటింగ్ లొకేషన్ అని కూడా మీరు గమనించవచ్చు. నంది కొండలపైన శివుడు తన సన్యాసి దశలో ప్రతినిత్యం వహించే మరొక ఆలయం ఉన్నది ఇక్కడ. ఈ ఆలయంలో అలంకరింపబడిన స్తంభాలు మరియు సున్నితమైన శిల్పాలతో అలంకరింపబడిన అందమైన ప్రాంగణాలు ఉన్నాయి. ఇక్కడ ఆలయ ప్రాంగణమంతా శివునికి అంకితం చేయబడినది. ఇక్కడ ప్రతి స్తంభాలు, రాతి శిల్పాలపై ఆ కాలంలోని కళాకారుల కళాత్మక ప్రశంసం ప్రతిబింబిస్తుంది. ఇక్కడ శిల్పాలలో శివుడు, విష్ణువు, దుర్గా, లక్ష్మి, శివుడు మరియు సూర్యుడు, అగ్ని సహా హిందూ పురాణాల వివిధ దేవతలను ఇక్కడ వర్ణిస్తారు. ఇక్కడ అందమైన ప్రాంగణాలలో సున్నితమైన శిల్పాలు అలంకరింపబడిన ఈ కళ్యాణ మండపము మరియు తులాభార మండపము తరువాత విజయనగర పాలకులచే అందింపబడినది. ఆలయ సముదాయం ముందు కళ్యాణి లేదా పుష్కరాణి అని పిలువబడే ఒక పెద్ద ఆలయ ట్యాంకు ఉంది. దీనిని రాజా కృష్ణదేవరాయ జోడించారు. ప్రస్తుతానికి ఈ ట్యాంకుని మూసివేయబడినది. ఇక్కడ దేవాలయాలలో దేవతల విగ్రహాలతో పాటు రాజుల విగ్రహాలను పూజించడం ఒక సాంప్రదాయం. భోగనందీశ్వర దేవాలయ గర్భగుడి లోపల రాజేంద్ర చోళుడు విగ్రహం ఉన్నది. ఇక్కడ చూడండి, ఈ శిల్పాలలో ఎంత అందంగా చెక్కారో. ఆ టైంలో కూడా ఎవరు చూడని చెక్కరథం ఆలయం ముందు ఉన్నది. దాని భారీ రాతి చక్రాలు చెల్లా చెదురు కాకుండా మరియు పాక్షికంగా మట్టిలో పాతిపెట్టారు. అంతేకాదండి, మైసూర్ రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ మరియు ఆర్కిటెక్ట్ శ్రీ విశ్వేశ్వరయ్య జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన మద్దనహల్లి అనే చిన్న గ్రామంలో ఆలయానికి సమీపంలో ఉన్నది. ఇక్కడ దగ్గరలో ఆ మ్యూజియం కూడా దగ్గరలోనే ఉన్నది. ఈ ప్రదేశం చూడడానికి నాకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించింది.
మాటల్లో చెప్పలేనంత ఆనందం చెప్పాలంటే. నేనైతే ఈ బ్లాగ్స్ చేస్తున్నప్పుడు అనుకున్నాను, నేను ఇది చేయగలనా, నేను ఈ పురాణాలని, ఈ హిస్టరీని అంతా నేను జాగ్రత్తగా తెచ్చి చెప్పగలనా అని అనుకున్నాను. కానీ ఆ శివుడే నాకు ధైర్యాన్ని ఇచ్చాడండి. చాలా బాగా అంత హిస్టరీని తెలుసుకొని చెప్పేలాగా చేశారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మనసులో శివుణ్ణి తలుచుకొని ఏ పనినైనా ప్రారంభిస్తే ఆ పని సులభంగా పూర్తవుతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.